తెలంగాణ రాజకీయాల్లో రైతు సంక్షేమంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లారు. కేటీఆర్ రేవంత్ సవాల్కు స్వీకరించారు. సీఎంకు చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ చేశారు. స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాని గురించి కూడా మేము సిద్ధమే. అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్కి పోతా ఉన్నాం. అక్కడ ఎవరో ఒక మంత్రి గారు, బాధ్యత గల మంత్రి గారు వచ్చినా చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని, ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ, చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. అసెంబ్లీలో చర్చ అంటే అక్కడ మైకు ఇయ్యరు, కట్ చేస్తారు. అయినా అసెంబ్లీలో కూడా మేము రెడీగానే ఉన్నాం. మైక్ కట్ కాకుండా, మైకు కట్ చేయకుండా మా వాదన మమ్మల్ని వినిపించే అవకాశం ఇవ్వనండి. కెమెరా మాదికు పెట్టరు, మైకు కట్ చేస్తారు. మా సీనియర్ మాజీ మంత్రులు మాట్లాడినా 6 సార్లు 7 సార్లు 8 సార్లు గెలిచిన శాసనసభ్యులు మాట్లాడినా వారి మైక్ కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఇదా సంస్కృతి. అసెంబ్లీలో స్పీకర్ గారిని పాపం ఆయనని ఇబ్బంది పెడుతూ, అందుకే మేమేమనుకున్నామంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ కూడా మంచి వేదికనే, అది ప్రెస్ వాళ్ళ చేతుల్లో ఉన్న వేదిక, అదేమి ఎవరో మేమేదో ఏర్పాటు చేసిన వేదిక కాదు, ఒక న్యూట్రల్ వేదిక. మరి అసెంబ్లీలో ఎట్లాగో అసెంబ్లీ సమావేశం కూడా పెడతలేరు. మేము అడిగినాం గతంలో ఫార్ములా ఈ మీద చర్చ పెడితే అసెంబ్లీలో పెట్టమని అడిగినాం, పెట్టలేదు. ఆ రోజు ఫార్ములా ఈ మీద చర్చ లేదు, ఈరోజు ఫార్మర్ మీద చర్చ లేదు. ఎక్కడ అసెంబ్లీలో చర్చకు కూడా అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టే మరి ప్రెస్ క్లబ్ అయినా రెడీ. రేపు అసెంబ్లీలో పెడతాను ముఖ్యమంత్రి గారు మాటిస్తే, మైక్ కట్ చేయకుండా స్పీకర్ గారు కనుక మాటిస్తే తప్పకుండా మా పార్టీ తరఫున మేము మాట్లాడతాం, వారి ఛాలెంజ్ స్వీకరిస్తాం. రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధం. తెలంగాణ రాజకీయాల్లో రైతు సంక్షేమంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. రైతు సంక్షేమానికి సంబంధించి తెలంగాణలో ఒక ఆసక్తికర రాజకీయం నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరి పాలనలో రైతులకు సంక్షేమం జరిగింది, రైతులకు లబ్ధి పొందారనే అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విచ్చారో నిన్న సీఎం కేసీఆర్ కి, సో దాన్ని సవాల్ని స్వీకరిస్తూ కేటీఆర్ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఆ ఛాలెంజ్ ని స్వీకరించి తాము సిద్ధం, ఎక్కడికైనా చర్చించేందుకు తాము సిద్ధం అంటూ ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చేందుకు సిద్ధపడుతున్న క్రమంలో ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. అంటే ఎవరైతే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి, సో ఆయన లేకపోయినా పర్లేదు, ఆయన తరఫున మంత్రులు వచ్చినా పర్లేదు, లేదంటే కీలక అధికారులు ఎవరు వచ్చినా పర్లేదు, మేము చర్చించేది సిద్ధం. ఎక్కడైనా సరే, అసెంబ్లీ కాదు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాదు, ఎక్కడికైనా సరే చర్చించేందుకు, బహిరంగ చర్చ చేసేందుకు మేము సిద్ధం అంటూ కేటీఆర్ చాలా బలమైనటువంటి కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా అడ్డగోలుగా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇది సమంజసం కాదు అంటూ ఆయన పదే చెప్తున్న పరిస్థితి. ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చారో వేటిని కూడా నెరవేర్చలేదు, ఒక్క హామీ కూడా జరగలేదు. దీనికి సంబంధించి మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్లేందుకు, ఇంటి దగ్గర నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ ఆయన్ని అడ్డుకోవడం జరిగింది, పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అనుమతి లేదంటూ, లేదంటే సంహవ్ పోలీస్ కొన్ని రీజన్స్ చెప్పి ఆయన అడ్డుకోవడం జరిగింది. పోలీసు తీరుపై కావచ్చు, ప్రభుత్వం తీరుపై కావచ్చు ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే మీరు మీ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రూల్ చేసినట్లు ముఖ్యమంత్రి ఇచ్చిన సవాల్ని స్వీకరించో ప్రజాస్వామ్యయుతంగా చర్చకు వస్తున్నాం, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన మంచి ఏంటో చెడేంటో మేము నిరూపించేది మేము సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా మంచి జరగలేదు, అంతా కూడా
ఫ్రాడ్ చేశారు, ఏది కూడా అమలు కాలేదు అని పదే పదే ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన బయలుదేరక ముందు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్ళక ముందు కూడా ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి తీరుపై, అదేవిధంగా మంత్రివర్గం తీరుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. సో తమ 10 ఏళ్ల పాలనలోనే రైతులు సంక్షేమంగా సుభిక్షంగా ఉన్నారు, రైతుకి అన్ని విధాల సహాయం అందించామని ఆయన బలంగా చెప్తున్న పరిస్థితి. బట్ ఇక్కడ మాత్రం అంటే ఇద్దరి మధ్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పర్టికులర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం చురుకైన మాటలు మాట్లాడడం కావచ్చు, కొంత విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడడం, దానికి అదే స్థాయిలో ఇటువైపు నుంచి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం. కేటీఆర్ లేదంటే హరీష్ రావు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ కేసీఆర్ కి ఏదైతే ఛాలెంజ్ ఇచ్చారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ఛాలెంజ్ స్వీకరించి తాను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావడానికి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తే ఆయన బయలుదేరడం, ఆయన అడ్డుకోవడం పోలీసులు. అట్ ది సేమ్ ఆయన వెంట కొంతమంది మాజీ మంత్రులు కూడా ఉన్నారు, ఎర్రబల్లి, అదేవిధంగా గంగుల కమలాకర్ తో పాటు మరో కొంతమంది కీలక నేతలు, పార్టీ నుండి కీలక నేతలు ఆయన వెంట సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ దారి మధ్యలోనే అడ్డుకోవడంతో కొంత పోలీసులకి బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఇదో కొంత వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ శ్రేణులు కూడా గత 10 ఏళ్ల పాలనలో అంతా కూడా దోపిడీ జరిగిందని, దాన్ని నిరూపించేందుకు, దానిపై చర్చించేందుకు సిద్ధం అంటూ వాళ్ళు కూడా రీకౌంటర్ గా కొన్ని ప్రాంతాల్లో, అంటే నిన్న కూడా జరిగింది, నిన్న కూడా నిరసనలు తీయడం జరిగింది, ఈ రోజు కూడా అవి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం సిటీలో మాత్రం కొంత ఇంటెన్సిఫైడ్ వాతావరణం అయితే కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే కేవలం సీఎం ఇచ్చిన సవాల్ను స్వీకరించి ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్లే ప్రయత్నం చేయడం, దాన్ని పోలీసులు మధ్యలో అడ్డుకోవడం, దానిపైన కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, మీకు చేత కాదు, మీరు రారు, మీకు అవసరమైతే మీకు అభివృద్ధి అంటే నిరూపిస్తాం, మీకు కావాలంటే మీకు చేతకపోతే పక్కకు పోండి అన్నట్టు కూడా కౌంటర్ ఆయన ఇవ్వడం జరిగింది కేటీఆర్. పలు పోలీసులు మాత్రం అనుమతి లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళటానికి వీల్లేదు అని పోలీసులు ఆయన అబ్జెక్ట్ చేయడం జరిగింది. బట్ ఆయన మాత్రం చాలా స్ట్రాంగ్ గా ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులైనా సరే, మంత్రులు వచ్చినా పర్లేదు, నేనైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉండి మీకు కావాలంటే దేనిపైన చర్చ, రైతులు ఎవరి పాలనలో రైతులకు సంక్షేమం జరిగింది, వారికి లబ్ధి జరిగింది, వారు సుభిక్షంగా ఉన్నారు లేదా అనే విషయం పైన చర్చించి సిద్ధమంటూ ఆయన కొంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పోలీసులు, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకట్.